ఫండ్స్ ఇయ్యరు, పర్మిషన్లకు తిప్పుడే. రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ ప్రాజెక్టు అనుమతులు, హైవేలు పెండింగ్. ఎయిర్పోర్ట్లకు కొర్రీలు, పలు సాగునీటి ప్రాజెక్టుల డిపిఆర్ వెనక్కి. 3 టీఎంసీ వాటర్ అలొకేషన్స్, టెక్నికల్ క్లియరెన్స్ ఇస్తలే. విభజన హామీల అమల్లోనూ మొండిచేయి. ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కేంద్ర మంత్రులు కలుస్తున్న సీఎం మంత్రులు. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నా ఫలితం సున్నా. అదే ఏపీకి అడిగిన వెంటనే ఫండ్లు, పర్మిషన్లు అంటూ చూస్తూ ఉన్నాం. సో మీరు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం రావాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణకు మొండి చేయి చూపొద్దు. నిధులు రూపాయికి 2 రూపాయలు తీసుకురావాల్సిన బాధ్యత ఈరోజు 2 కేంద్ర మంత్రులపై ఉంటుంది. కానీ 2 కేంద్ర మంత్రులు వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు, చవటలు దద్దమ్మలు తప్ప కనీసం పైసాకు పనికిరాని వాళ్ళు తెలంగాణకి. మరి మిమ్మల్ని ఎందుకు గుర్తించాలి, మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి ప్రజలు? ఖచ్చితంగా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ అధికారానికి వద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా నిధులు ఎక్కువ ఇవ్వాలి తెలంగాణకి. ఇచ్చినప్పుడే మేము ఎన్ని నిధులు ఇచ్చామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండి తెలంగాణకి ఏం చేస్తుంది అనేది కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.